సినిమాలో ఒక బద్ధకస్తుడు హీరో అయితే చప్పట్లు కొడతావు, ఒక అనాథ కోటీశ్వరుడైతే విజిల్స్ వేస్తావు, ఒక అప్పుల్లో కూరుకుపోయినాడు తిరిగి లేచి నిలబడితే కన్నీళ్లు పెట్టుకుంటావు. మరి నీ సొంత కథలో నువ్వెందుకు సైడ్ క్యారెక్టర్లా బతుకుతున్నావు? నీ లైఫ్ అనే సినిమాకి నువ్వే హీరో అవ్వాల్సిన టైంలో ఎవరో ఒక డైరెక్టర్ వచ్చి యాక్షన్ చెప్తాడని ఎందుకు ఎదురుచూస్తున్నావు? ఎవరో ఒక హీరో వచ్చి నిన్ను కాపాడతాడని ఎందుకు ఆశిస్తున్నావు? నీకు తెలీదా, నీ కథలో డైరెక్టర్ నువ్వే, హీరో నువ్వే, విలన్ కూడా నువ్వే. మనలో చాలామందికి ఒక జబ్బుంది, సినిమా సిండ్రోమ్. మన జీవితం ఒక సినిమా అని, దాని స్క్రిప్ట్ని ఎప్పుడో దేవుడే తలరాతతో ముందే రాసేశారని నమ్ముతాం. మన పాత్ర చిన్నది కాబట్టి మనం ఏం చేసినా క్లైమాక్స్ మారదని ఫిక్స్ అయిపోతాం. ఎంత పెద్ద అబద్ధం ఇది! నీ జీవితం ప్రీ రికార్డెడ్ సినిమా కాదు, ఇది ఒక లైవ్ టెలికాస్ట్. నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయం, పలికే ప్రతి మాట, వేసే ప్రతి అడుగు నీ కథని అక్కడికక్కడే లైవ్లో రాస్తున్నాయి. కానీ మనం ఏం చేస్తాం? మన బ్రెయిన్ని పక్కన పెట్టి ఎవడో చెప్పిన మాటల్ని ఫాలో అవుతాం. ఆ ఇన్ఫ్లుయెన్సర్ చెప్పాడు, ఈ సినిమా హీరో చెప్పాడు, ఆ రాజకీయ నాయకుడు చెప్పాడు అని మన ఆలోచన శక్తిని వాళ్లకు అద్దెకిచ్చేశాం. నీకు బుర్ర లేదా? నీకంటూ ఒక అభిప్రాయం ఉండదా? గొర్రెల మందలో కలిసిపోవడం సేఫ్ అని ఫీల్ అవుతున్నావా? గుర్తుపెట్టుకో, మందని ఎప్పుడు కసాయివాడే నడిపిస్తాడు, నాయకుడు కాదు. ఇంకొంతమంది ఉంటారు, వాళ్ళ జీవితానికి వాళ్ళే బాధ్యత తీసుకోవడానికి భయపడతారు. ఫెయిల్ అయితే నా టైం బాలేదు, నాకెవరూ సపోర్ట్ చేయలేదు అని నిందలు వేయడానికి ఒక కారణం కావాలి. అందుకే కావాలనే ఫాలోవర్గా ఉండిపోతారు. ఎందుకంటే సైడ్ క్యారెక్టర్కి బాధ్యత తక్కువ, దెబ్బలు తగిలినా పెద్దగా నొప్పుండదు. కానీ వాళ్ళకి తెలియని నిజం ఏంటంటే సైడ్ క్యారెక్టర్కి చప్పట్లు కూడా పడవు, చరిత్రలో పేజీలు కూడా ఉండవు. ఒకసారి నీ గుండె మీద చేయి వేసుకుని నిజాయితీగా చెప్పు, నీ లోపల ఒక యుద్ధం జరుగుతోంది కదా. ఒకవైపు నీ కలలు, నీ ఆశయాలు, నువ్వేంటో ప్రపంచానికి చూపించాలన్న కసి, మరోవైపు భయం, అనుమానం, నా వల్ల కాదు అనే నీరసం. ఈ యుద్ధంలో నువ్వు ఓడిపోతున్నావా? అన్నీ వదిలేసి జీవితం అంతే అని సర్దుకుపోతున్నావా? నువ్వు బూడిద కింద కప్పబడిన నిప్పులా ఉన్నావా? అయితే ఇది నీ కోసమే. ఈ క్షణం నీ జీవితానికి ఒక ఇంటర్వెల్. సెకండ్ హాఫ్లో ఎలా ఉండాలో నిర్ణయించుకోవాల్సిన టైం ఇది. మరి నువ్వు హీరోగా మారడం ఎలా? మొదటి అడుగు, నీ కథకి నువ్వే బాధ్యత తీసుకో. నీ జీవితంలో జరిగే ప్రతి దానికి నువ్వే కారణం. నీ గెలుపు నీదే, నీ ఓటమి కూడా నీదే. నా తలరాత ఇంతే అనే మాటని చెత్తబుట్టలో వేయి. ఈ క్షణం నుంచి నీ తలరాతని నువ్వే రాసుకుంటున్నావు. ఆ పెన్ను నీ చేతిలోనే ఉంది. రెండో అడుగు, నీ టైం నీ కరెన్సీ. ప్రపంచంలో అంబానీకైనా, రోడ్డు మీద ఉన్న బిచ్చగాడికైనా రోజుకు ఉండేది 24 గంటలే. దాన్ని నువ్వు ఎలా ఖర్చు పెడుతున్నావు? పక్కోడి జీవితంలో ఏం జరుగుతుందో అని గంటల తరబడి స్క్రోల్ చేయడానికా? నిన్ను కనీసం మనిషిలా కూడా చూడని వాళ్ళతో టైం వృధా చేయడానికా? ఒక్కో నిమిషం లక్షల కోట్ల కన్నా విలువైనది. ఆ కరెన్సీని నీ ఎదుగుదల మీద పెట్టుబడి పెట్టు. మూడో అడుగు, నీ సర్కిల్ నీ కథని రాస్తుంది. నువ్వు ఎక్కువ టైం స్పెండ్ చేసే 5 వ్యక్తుల యావరేజే నువ్వు. నిన్ను నిరంతరం కించపరిచే వాళ్ళతోనే ఉన్నావా? లేక నీలో ఇన్స్పిరేషన్ నింపే వాళ్ళతో ఉన్నావా? నీ ఎనర్జీని తాగేసే వాళ్ళతో ఉన్నావా? లేక నిన్ను రెక్కలు తొడిగి పైకి ఎగరేసే వాళ్ళతో ఉన్నావా? నీ సర్కిల్ ఒక తోట లాంటిది. కలుపు మొక్కల్ని పీకేయకపోతే అసలు పంట నాశనమైపోతుంది. 4వ అడుగు, నీ కంఫర్ట్ జోన్ నీ జైల్. హీరో ఎప్పుడూ సేఫ్గా ఆడాడు, రిస్క్ తీసుకుంటాడు. నువ్వు రోజు చేసే పని మళ్ళీ మళ్ళీ చేస్తూ కొత్త ఫలితం రావాలంటే ఎలా వస్తుంది? భయాన్ని దాటి అవతలికి వెళ్ళు. నువ్వు ఓడిపోతే ఏమవుతుంది? ఒక్క అనుభవం వస్తుంది. కానీ ప్రయత్నించకపోతే బతికున్నంత కాలం అయ్యో ఆ రోజు ఆ పని చేసుంటే బాగుండేదే అనే పశ్చాత్తాపం నిన్ను రోజు చంపుతుంది. నిజ జీవితంలో హీరోలు లేరంటావా? ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచించు. ఈ ప్రపంచంలో ఎంతమంది తన స్వశక్తితో ముందుకెదిగారు? వాళ్ళంతా హీరోలు కారా? మరి నువ్వెందుకు కావు? చరిత్రలో నిలిచిపోయిన నిజ జీవితపు హీరోలు వాళ్ళెవరూ తమకు రాసిపెట్టిన పాత్రలను చేయలేదు. వాళ్ళకి నచ్చిన పాత్రల్ని వాళ్ళే సృష్టించుకున్నారు. గుర్తుపెట్టుకో, ప్రపంచం నీకు ఒక డైలాగ్ ఇస్తుంది, నీ వల్ల కాదు అని. కానీ ఆ హీరో ఆ డైలాగ్ చెప్పడు, దాన్ని తిప్పి కొడతాడు. నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు. లోపల అపారమైన శక్తి పెట్టుకొని బయట బలహీనుడిలా నటించకు. నీ కథకు ఎవరు ఎండ్ కార్డ్ వేయలేదు. నువ్వు ఓడిపోయావని ఎవరు డిసైడ్ చేయలేదు. నీ మీద నీకు నమ్మకం లేదా? అయితే ఒక్కసారి అద్దం ముందు నిలబడు. నీ కళ్ళలోకి సూటిగా చూడు. అక్కడ నీకు ఓడిపోయిన సైడ్ క్యారెక్టర్ కాదు, గాయపడిన ఒక యోధుడు కనిపిస్తాడు. ఈ ప్రపంచాన్ని గెలవాల్సిన హీరో కనిపిస్తాడు. ఆ హీరోని బయటకు తీసుకురావాల్సిన టైం వచ్చింది. నీ జీవితం అనే సినిమా స్క్రీన్ ప్లే ఇంకెవడో రాయడు. ఆ పెన్ను నీ చేతిలోనే ఉంది. మరి చెప్పు, నీ కథలో నువ్వు హీరోవా? లేక ఇంకెవరైనా వచ్చి నిన్ను కాపాడాలని ఎదురు చూసే సైడ్ క్యారెక్టరా? నీ కథకు నువ్వు పెట్టుకోబోయే కొత్త టైటిల్ ఏంటో
కింద కమెంట్స్లో రాయి. మన మెంటల్ జిమ్ ఛానల్లో నీలో పుట్టే స్పార్క్ని వైల్డ్ ఫైర్గా మార్చే వీడియోస్ చాలా ఉన్నాయి. టైం వేస్ట్ చేయకుండా వెంటనే మొత్తం వీడియోస్ చూసేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.